ముగ్గురు నేస్తాలు. తరువాయి భాగం. క్రిందటి వారం వీడియోలో కురూపన్న తల్లి బయటికి వెళ్ళటం, కురూపన్న వాళ్ళింటికి కోతి, చిలుక, కోయిల రావటం, తర్వాత తలుపు చప్పుడవ్వటం అంతవరకు విన్నాం కదా. ఆ తర్వాత ఏమైందంటే, తీరా చూస్తే ఆ వచ్చింది కురూపన్న తల్లి. తలుపు తీయరా నాయనా అంది. కురూపన్న తలుపు సందులో నుంచి మెల్లగా నేస్తాలతో ఆడుకుంటున్నానమ్మా అన్నాడు. నేస్తాలు నేస్తాలు అంటున్నావు, వాళ్ళు మంచివాళ్లేనా అని మళ్ళీ అడిగింది వాళ్ళమ్మ. ఓ, చాలా మంచివాళ్ళు అన్నాడు కురూపన్న. అలా కాదురా అబ్బాయి, అడవిలో అందరూ మనకు నేస్తాలు కారు. నిజమైన నేస్తాలు కొద్దిమందే ఉంటారు. నీ నేస్తాల్లో మోసకారి ముసలు లేదు కదా అన్నది. లేదు అన్నాడు కురూపన్న నవ్వుతూ. నమ్మరాని నల్ల చిరుత లేదు కదా అని మళ్ళీ అడిగింది. ఊహు అన్నాడు కురూపన్న. పగబట్టే పాము లేదు కదా అని ఇంకా అడిగింది. లేదమ్మా లేదు అన్నాడు కురూపన్న. కలిబిడైన కోతి, చిత్రమైన చిలుక, కమ్మగా పాడే కోయిలా నా నేస్తాలు అని చెప్పాడు. కురూపన్న నేస్తాలతో ఆడుకుందామనుకొని వాటిని కూర్చోమన్నాడు. కానీ ఎంత చెప్పినా కోతి కుదురుగా లేకపోయింది. అది ఒక చోట ఇమిడికగా కూర్చోలేదు. చెంగు చెంగుమని గెంతులేస్తోంది. ఉట్టలెక్కింది. దాని గంతులకు పాలు మజ్జిగలు ఒలికిపోయినాయి. తట్టలు తిరగబడినాయి. అలా చిందర వందర చేసి ఇల్లు తీసి పందిర వేసేటంతటి అల్లరి చేసింది. కోతి చేసే అల్లరికి కురూపన్న భయపడ్డాడు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కోప్పడతారేమోనని హడలిపోయాడు. ఎంతగానో చెప్పి చూచాడు కోతి నేస్తానికి. కానీ చెప్పిన కొద్దీ కోతి చేష్టలు మరీ ఎక్కువైనాయి. కోతి కోతి, ఇవన్నీ ఇంట్లో ఆడే ఆటలు కావు. వాన తగ్గిన తర్వాత అవతల పెరట్లోనూ చెట్ల మీద ఆడుకుందాం అంటూ నచ్చజెప్పాడు. అంతలోనే మన కోతికి ఇంటి బయట కోతి మూకల కిచకిచలు వినిపించినాయి. అది కురూపన్న నేస్తాన్ని కదా అనే మాటే మర్చిపోయింది. మా వాళ్ళంతా ఎక్కడికో పోతున్నారు, చూడాలి అంటూ గుడిసెలో నుంచి గభీమని దూకి మోకలో కలిసిపోయి అడవులంటా ఎక్కడికో పోయింది. పోతే గుడిసెలో తక్కిన సంగతి సందర్భాలు నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.